హాయ్ ఎవ్రీవన్. ముందుగా అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయతో చాలా టేస్టీ అండ్ సింపుల్గా ఉండే ఒక రెసిపీని చూపిస్తాను. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా మినపప్పుని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలను కూడా యాడ్ చేసి ఈ రెండింటిని కూడా ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మరొక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను అయితే యాడ్ చేస్తున్నాను. ఈ జీలకర్ర కూడా మరొక నిమిషం పాటు బాగా ఫ్రై అవ్వాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలాగా ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే తీసుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇవి ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి మరీ చిన్నగా కట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం మీడియం సైజులో కట్ చేసుకొని అన్నిటిని కూడా పక్కన పెట్టుకోండి. చూసారు కదా, ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులోకి యాడ్ చేశాను. వీటిల్ని ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఇవి పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా మగ్గినా సరిపోద్ది. వీటిని కూడా స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇంతలోపు మనం మిక్సీ పట్టుకున్న ముందుగా ఫ్రై చేసుకున్న ఈ మినపప్పు ధనియాల్ని లైట్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం చల్లార్చి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఒక 2 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మనకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.